ఇది ఓన్లీ బొబ్బిల్లో అక్కడ మాత్రమే అంటారు. కేటీఆర్ గారు ఎట్లా అన్నారు, ఇక్కడ తెలంగాణలో బుల్లబ్బాయ్ అని పిలుచుకుంటాం మేము, అట్లనే మేము ఇట్లా అని పిలుస్తున్నాం అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడిండు. ఏ అసెంబ్లీలో కేసీఆర్ గారు చాలాసార్లు ఇదే బుల్లి కారు ఉన్న షోకిల్ అబ్బాయి పాట మీద కేసీఆర్ గారు అప్పుడు కూడా చాలా వ్యంగ్యాలుగా మాట్లాడారు. అయితే ఇవన్నీ ఏంటంటే అంటే ఇప్పుడు వీళ్ళందరూ అంటే వీళ్ళకి నచ్చితే సోనియా గాంధీ కుటుంబమేమో దేవత, నచ్చకపోతే బలిదేవత. తప్పేం లేదు, రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడంలో తప్పేం లేదు. దాన్ని అనవసరంగా రాద్ధాంతం చేయకుండా అసలు ఏం కావాలి, మీకు సమస్యల మీద ఏం పోరాటం చేయాలనే దాని మీద ఆలోచన చేయండి. అంతేగాని ప్రశాంతంగా నిమ్మని ఏదో ఒకటి దాన్ని పుల్ల పెట్టి లేపాలి, ఏదో దాన్ని హైలైట్ చేయాలి. ఇప్పుడు మీరు ఇంత టాపిక్లు ఇవన్నీ మాట్లాడుతున్నారు కానీ కౌశిక్ రెడ్డి మహిళలని ఈరోజు అవమానిస్తూ ఈరోజు చీరలు గాజులు చూపించి మీ ఇళ్ళ కొరియర్ కాదు మగాళ్ళని అన్నారు అన్నాడు కదా, వెళ్ళిపోయిన ఎమ్మెల్యేల గురించి మాట్లాడారు. అంటే అంతకుముందు టీఆర్ఎస్ పార్టీలకు రాలేరా? కౌశిక్ రెడ్డిని అది అందరు టార్గెట్ చేసి అడిగితే కౌశిక్ రెడ్డి చెప్పిన సమాధానం ఏంది, నాకు రేవంత్ రెడ్డి నేర్పిండి ఇది. అప్పుడు కేటీఆర్ ని చీరలు గాజులు ఇస్తే కేటీఆర్ కట్టుకో అని బస్సు టికెట్ల విషయం ఆయన కూడా మాట్లాడారు. విజయ్ కుమార్ గారు ఏంటంటే సీఎం గా అన్నాడు, ఒకటే సైడ్ మాట్లాడతారు. ఇది ఒక సైడ్ గతంలో ఎప్పుడు జరగలేవా? గతంలో ఈ మాత్రం స్వేచ్ఛ లేకుండే. విజయ్ కుమార్ గారు మీరు జర్నలిస్ట్ కదా, మీరు గతంలో ఈ మాత్రం స్వేచ్ఛ ఎవరికి లేకపోతుండే. ఈ రోజు ఈ మాత్రం స్వేచ్ఛ ఇచ్చినందుకు వీళ్ళందరూ కూడా ఇంత గందరగోళం చేస్తున్నారు. ఈ రోజు ఒకటే, రోజుకు కొత్త డ్రామా. ఈ రోజు ఒక డ్రామా అయిపోయింది కదా, రేపు ఇంకో డ్రామా ఉంటుంది. అంటే అరే నీకు తెలియదు బైసాబ్, నువ్వు పార్టీలో కొత్తగా వచ్చినావు, ఆ పార్టీలో బీఆర్ఎస్ ఉన్నా కూడా నేనేమంటున్నా, కొత్తగా వచ్చినావు, నాకు తెలుసు చరిత్ర తెలిసి మాట్లాడుతున్నా. నేను చరిత్ర తెలుసుకుంది కాబట్టి ఈ రోజు చరిత్ర గురించి మాట్లాడుతున్నా నేను. అరే ఎవరు కట్టుబడి చేసిరండి, 10 ఏళ్ళ అవకాశం ఇచ్చారు, ప్రజలు కూర్చోబెట్టిండ్రు. నేను ఇంట్లో కూర్చోబెట్టినప్పుడు కొడతారా కాదు, విజయ్ కుమార్ ఏమన్నారు, నేను సార్ నన్నందుకు కాదు, మీరేమన్నారు, మీకు ఇట్లా స్వేచ్ఛ ఇచ్చినామనంటే మీ సొత్త, మీ జాగిరా, తెలంగాణలో ప్రజలు మ్యాండేట్ ఇచ్చిండ్రు. ఈ రోజు ప్రజలు అధికారం ఇచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసిండ్రు. మీకు ఓర్చుకోనిక దమ్ము లేక అహంకారంతో ఈ రోజు ప్రజలను రెచ్చగొడుతున్నారు. మీరు ప్రజలని రెచ్చగొడుతున్నారు. ప్రజలకు కావాల్సినటువంటి కార్యక్రమాలు ఉండాలి. ఒక్కరు కూడా మీకు సపోర్ట్ చేస్తున్నారు. కార్యకర్తలు లేరు. మీకు పార్టీ నిర్మాణం ఏడుంది? పార్టీ నిర్మాణం ఉందా? సిగ్గుందా మీకు ఏదన్నా? 10 ఏళ్ళ పార్టీ కార్యాలయాలు పెట్టుకుంటే ఒకరోజు కూడా ఒక పార్టీ పోయేటోళ్ళు ఉన్నారు. ఈ రోజు కమిషనరేట్ పోయి వాళ్ళంతసేపు ధర్నా చేస్తే కూడా వాళ్ళని ఎవరినేమనలే, వాళ్ళ మీద కేసులైనాయి. ఏమన్నా కేసులైనాయి? ఒక అడిషనల్ డీసీపీని ఇట్లా ఏమంటారు చేతులు పెట్టి దొబ్బినందుకు అయింది. అదే నా మీద నేను కూడా ఒక ఉద్యమం కాలంలో ఒక ఎస్ఐ గారు అడ్డుపడ్డప్పుడు ఇట్లా దొబ్బినప్పుడు ఆ మీద కేసు అయ్యింది. 6 నెలల జైలు శిక్ష కూడా పడ్డది ఉద్యమకారుడిగా. అప్పుడు కేసులు అయినాయి. కానీ ఇప్పుడు మీ మీద మీకు అంతగా నార్మల్ కేసులు పెట్టి వదిలేసి మీకు అది గౌరవించుకోండి. అదే కాదు ఆపోజిట్లో మీ మీద దాడి చేసిండ్రు అని మీరు అంటున్నారు కదా, మీ ఇంట్లో ఉండే మీ ఇంటి గడపకాడు ఉండే కుగుల కుండీలు రోడ్డు మీదకి ఎట్లా వచ్చి పడతాయి? ఎవరు వచ్చి గుతారు? అక్కడికి వెళ్ళి రాళ్ళు ఎవరు గుతారు? వీడియోలో స్పష్టంగా డిజిటలైజేషన్ అయ్యింది, మొత్తం వీడియోలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మాట్లాడతారు కాదు, మేము ఏమంటున్నాం రాళ్ళు వేసిన నేనేమంటున్నా, రాళ్ళు మీరు ఇగ్గుకున్నారు, కుండీలు మీరు ఇగ్గుకున్నారు, మేము వద్దంటలేము. ఇగ్గుకున్నారు దాని సరే, దాని మీ పార్టీ ఏం చేయాలి? ఇప్పుడు ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటి, గాంధీ గారి మీద ఎందుకు కేసు అంటే ఇక మేము నిజాయితీ పరులము, తప్పు ఎవరు చేసిన శిక్ష వేస్తామనే ఉద్దేశం కోసం. కౌశిక్ ఎవరి మీద వాళ్ళ మీద కంప్లైంట్ అయిందా? వాళ్ళని ఏం చేయలే,
వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలే? ప్రభుత్వం వాళ్ళ మీద కూడా అందరి మీద ఎవరి మీద పెట్టలేదు. ఎందుకంటే కేసీఆర్ గారు చెప్పినట్లే జరుగుతుంది, మాకు నచ్చినట్లు చేయకుండా మీరు చెప్పినట్లు చేయాలన్నా, మాకు తెలియదా ఏం చేయాలనో అన్నట్లు గతంలో అప్పుడు ఏం మాట్లాడలేరు అన్నట్లుగా, అంత శుద్ధపూసలు అన్నట్లుగా, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి ఏం తెలియదు అన్నట్లుగా, ఎన్నడూ మనం ఏం వినలేదు అన్నట్లుగా మనం వ్యవహారం చేయడం పద్ధతి కాదు. నేను ఏమంటున్నా అంటే గతంలో ఏం జరిగినాయి, ఎట్లా జరిగినాయి, ఎవరెవరి మీద ఏ రకమైనటువంటి దాడులు జరిగినాయి, ఒక వ్యక్తి ఒకరిని ప్రేరేపించినప్పుడు ఏ విధంగా వాళ్ళ మీద ఏమంటారు ప్రయత్నాలు జరిగినాయి అనేది విషయాన్ని మాత్రం అందరు గుర్తు పెట్టుకోవాలి. ఈ రాష్ట్రం ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది, దీన్ని గందరగోళం చేసేటువంటి మీరు అంటున్నారు కదా, మరి ఇప్పుడు ఆలోచన రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి ఎందుకు మళ్ళీ దీన్ని దాన్ని ఎందుకు రాజకీయం అవుతుందండి? అదెందుకు రాజకీయం అవుతుంది? అవును, దానికి ఎందుకు రాజకీయం అవుతుంది? దాన్ని ఎందుకు రాజకీయం అవుతుంది? మీరు ఎట్లా కాంగ్రెస్ పార్టీకి పెట్టినటువంటి వ్యక్తిదే విగ్రహం పెట్టాలనేటువంటి ఆలోచన ఉంది కదా, పివి నరసింహారావు పెట్టండి. ఆయన కూడా ఈ ప్రధానమంత్రి విగ్రహం ఆల్రెడీ ఉంది, ఆల్రెడీ ట్యాంక్ బండ్ పక్క ఉంది, ప్లేస్ అటు పక్క ఉంది కదా, నెక్లెస్ రోడ్ లో ఉంది కదా. రవి గారు మనం ఆ సెక్రటరియట్ ని ఒక చరిత్రాత్మకమైనటువంటి ప్రాంతంగా చూస్తున్నాం కదా, ఆ ప్రాంతంలో ఒక ప్రైమ్ మినిస్టర్ ఉండాలనేటువంటి ఆలోచన ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రేవంత్ రెడ్డి బ్రాండ్ కదా, అయితే పివి నరసింహారావు పెట్టండి. మోడీది కూడా పెట్టిస్తాం, పివి నరసింహారావు ఉంది అవతల పక్కన, మోడీది కూడా పెట్టిస్తాం, ఏం ఫికర్ చేయకండి, ఉద్యోగం పోతుంది, మోడీది కూడా పెట్టిస్తాం, ఏం ఫికర్ చేయకండి. అంటే నేను అనేది తెలంగాణ తల్లి విగ్రహం కూడా వాళ్ళు పెట్టాలనేది వాళ్ళ కోరిక. తెలంగాణ తల్లి విగ్రహం చాలా తప్పు చేస్తారు కాంగ్రెస్ సెక్రటరియట్ లోపల ఉంటుంది తెలంగాణ తల్లి విగ్రహం. దానికి కూడా శంకుస్థాపన చేశారు కదా, అదొక ప్రాంతం తీసి శంకుస్థాపన చేశారు. కేటీఆర్ గారు అన్న ఆ మాట ఆయన తీసిన తర్వాత మాట్లాడిన తర్వాత కానీ దాన్ని తీశారు సార్ దాన్ని యాక్చువల్గా అయితే. ఎందుకంటే కేటీఆర్కి స్పందించకపోతే దానికి ఉండేది కాదు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకుంటూ వెళ్తారంటారు, మళ్ళీ ప్రతిపక్షాలతో మళ్ళీ ఇచ్చి వాటిలు ఇవన్నీ ఎందుకంటున్నా, మనకున్నది పరిపాలన దక్షిణ, మాది ప్రజాపాలన అన్నప్పుడు ఆ రకంగా వెళ్ళాలనేది ఆలోచిస్తున్నారు. సరే మీరు ముఖ్యంగా చూసుకుంటే ఆయన కౌశిక్ రెడ్డి గారు తెలంగాణకి సంబంధించి అదే ఏదైతే రేవంత్ రెడ్డి గారు నా కాళ్ళు పట్టుకుంటే పిసిసి పదవి వచ్చిందని అసలు ఏమన్నా అర్థమండే మాట్లాడండి, అవి నాకు అర్థం కాదని మాట్లాడేది ఏంటి? పాడి కౌశిక్ రెడ్డి కాళ్ళు రేవంత్ రెడ్డి పట్టుకున్నారా? అట్లాంటి పిసిసి పదవి వచ్చిందా? అది ఎంత దారుణమైన మాట, అసలు ఏమైనా గ్రహించారా? అవి ఎట్లా మాట్లాడుతున్నారు అవన్నీ? రవి గారు మీరు ఒకదానికి లింక్ పెట్టి మాట్లాడితే మరి ఎన్ని ఇష్యూస్ మీరే రవి గారు వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఒక అధిష్టానం దగ్గరికి పోతున్నప్పుడు ఆ మహాసముద్రంలో ఒక నాయకుడిని ఎన్నుకోవాలనుకున్నప్పుడు ఏ పార్టీలైనా ఏ ఇద్దరి మధ్యనైనా సఖ్యత కావచ్చు, విముఖత కావచ్చు, లేదా కబుగిరించుకోవడం కావచ్చు, కాళ్లే పట్టుకోవడం కావచ్చు, ఎవరి మధ్యనైనా జరిగి ఉండొచ్చు ఉండకపోవచ్చు అని మనకేం తెలుస్తుందండి? తెలియదు కదా. ఇప్పుడు ఒకవేళ నిజంగా ఇప్పుడు అట్లా కాదండి, ఒక పదవి కోసం ఒక ఫ్రెండ్ని పట్టుకోవడము, ఆ ఫ్రెండ్తో కలిసిమెలిసి కలివిడిగా పోవడము అనేది ఒక ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఏకాభిప్రాయంగా ఉన్నప్పుడు జరిగిండొచ్చు. ప్రజలకే కాదు అక్కడ ఉన్నటువంటి అందరు ప్రతిపక్షాలకి తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది, అధికార పక్షంలో ఉన్న నాయకులు కూడా తెలుస్తుంది కదా ఓపెన్ గా చెప్తే. రవి గారు అది ఓపెన్ గానే చెప్తున్నాడు కదా, ఓపెన్ గానే అంటున్నాడు కదా. ఏమన్నాడు అన్నదైతే వాస్తవంగా అన్నాడు కదా. ప్రేమ్ గారు ఆగాల. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ అటు ప్రేమ్ గారు ప్రత్యక్షంగా లేరు, నేను ప్రత్యక్షంగా లేను, అవునా? కొన్ని విషయాలు గౌతమ్ గారు మన ఇద్దరం లేకపోయినా ఇష్యూ ఇప్పుడు ప్రజలకు వచ్చింది, పబ్లిక్ వచ్చింది. దానికి తెలంగాణ ప్రజల సమస్యలకి ఏం సంబంధం? ప్రజల సమస్యలు ఇప్పుడు వీళ్ళు హాట్ కామెంట్ చేశారు అని అంటున్నారు, మరి ఈయన కూడా చేసింది అదే పని కదా. ఇదే మరి ఇప్పుడు మనం డిస్కస్ చేసేదే, ఏం మాట్లాడుకుని ఊరుకుంటే అయిపోతుంది కదా. దీన్ని ఇక్కడతో సర్దుమణించి ఈ కార్యక్రమం ఇక్కడతో ఆపేద్దామని ఎవరు అనుకోవట్లేదు, వీళ్ళు అనుకోవట్లేదు, మీరు అనుకోవట్లేదు. మీరు ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. ఒక పార్టీలో ఒక ప్రభుత్వంలో ఏదైనా ఒక పదవి కావాలి అని అంటే తప్పనిసరిగా ఒక ఫ్రెండ్ని కలుపుకొని పోవడం అనేది
లేదా సమకాలీకుల్ని కలుపుకొని పోవడం ఆయన అంత అనేది లేదా కోర్టు జరిగిండొచ్చేమో అయితే నేను కాళ్ళు పట్టుకున్నారు ఏళ్ళు పట్టుకున్నారు నేను అనట్లేదు ఆ సందర్భాన్ని పట్టుకొని ఏదైనా మాట్లాడిండొచ్చు నిజంగా ఆయన ఇప్పుడు ఏ పదవిలో కూడా లేనప్పుడు ఆయన ఏదైనా తప్పు కావచ్చు అయితే ముందు ఈ మీ పార్టీ విషయాలకు ఒక్కటే చేయాలి. నేను చెప్పేది అట్లాంటి వాళ్ళ ముందు ఇది- discipline committee చేసి ముందు ఇది- పక్కన పెట్టరు ముందు. ఇది ఎవరన్నారు పార్టీకి ఒకటి, వెళ్ళలేవు, పదేళ్ళకి వెళ్ళి- బలిదేవత ఎవరు బలిదేవత అన్నదెవరు సోనియా గాంధీ ఇప్పటి వరకు సోనియా గాంధీని బలిదేవత అన్నదెవరు ఈ రోజు ఆపాదిస్తున్నది ఎవరికి స్వయాన ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారే రేవంత్ రెడ్డి గారే సోనియా గాంధీని బలిదేవత అన్నారు అన్నది మీరు వేస్తారు మీరు అడిగిన ప్రశ్న ఏంది రవి గారికి మీరు అన్నది ఏంటంటే విగ్రహం ఎందుకండి రాజీవ్ గాంధీది ఎందుకు అని అంటే లేనిపోని సమాధానాలు దానికి ఏమైనా సంబంధం ఉందండి రాజీవ్ గాంధీ విగ్రహం ఆయన ప్రధానమంత్రే కదా అంటున్నారు ఆయన దానికేమో పివి నరసింహరావు కూడా ప్రధానమంత్రి కదా ఆయన పెట్టొచ్చు కదా ప్రధానమంత్రే కదా మనం ఇక్కడ తెలంగాణ అస్తిత్వాన్ని మనం పరిగణలోకి తీసుకుంటున్నప్పుడు మనం తెలంగాణ అంటే వీళ్ళ పార్టీ కూడా కొన్ని విధి విధానాలు ఉంటాయి కదా వాళ్ళు కేంద్రం దృష్టిలో పడాలని ఏమో చేయొచ్చు సార్ విధి విధానాలు ఇప్పుడు ఆయన చక్రం అంతా రాహుల్ వైపే విధి చూస్తుంది. విధానాలు ఇప్పుడు కేంద్రం నిన్న ఇండైరెక్ట్ గా చెప్పిండు రవి గారు నిన్న ఇండైరెక్ట్ రవి చెప్పి ఇది సెమీఫైనల్ ఫైనల్ ఏంది అంటే మేము 29లో ఖచ్చితంగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి అని అంటే ఆయన ఆలోచన ఏముంది ఇక ఖచ్చితంగా ఆడ కాకబట్టి కేంద్రంలో ఏదైనా చక్రం తిప్పేటువంటి ప్రయత్నం రెండోసారి ముఖ్యమంత్రి కాకపోయినా రవి గారు, అక్కడ చక్రం లైన్ క్లియర్ అవుతుందని ఓకే. sketch అంతే. ఆ రకమైన sketch ఇక్కడ కావచ్చు. తీసుకుపోయి అక్కడ పెట్టినప్పుడే అర్థమైంది మనకు గెలిచిన 3 నెలలకే ఇక్కడ నిధులు అక్కడ ఎవరి పోతాయి. ఎత్తుగడలు వాళ్ళకు ఉన్నాయండి నేను కాదనట్లేదు వాళ్ళ వ్యూహం వాళ్ళకు ఉండొచ్చు కానీ తెలంగాణకు సంబంధించిన విషయాలు మీరు విగ్రహం అక్కడ ఎందుకు అని చెప్పేసి అని అన్నప్పుడు దానికి సంబంధించిన విషయాలు మనం మాట్లాడుకోవాలి దాన్ని స్మూత్ గా లేదండి అని సరే, చెప్పి ఒక- మాట్లాడుకోవాలి. లేదే. సరే. నేనే- అసెంబ్లీ సరే, వీళ్ళే సరే. కట్టిరు కదా. సరే. వీళ్ళు ఎందుకు కట్టారు తెలంగాణ విగ్రహం? ఇప్పుడు వీళ్ళే కట్టిరు కదా సార్. అసెంబ్లీ కట్టింది వీళ్ళే కదా. ముందే విగ్రహం మరి పెడితే ముందే అయిపోతుంది పెట్టేసుకోవచ్చు కదా మరి అయిపోయింది ఎందుకు కదా. పెట్టలేదు? ఎందుకు పెట్టలేదు ముందే నిజంగా జయశంకర్ ప్లేస్ సార్ కూడా కాదు. ప్లేస్ ఎందుకు కూడా పెట్టలేదు? కాదు కాదు ప్రేమ్ గారికి వాస్తవం, వాస్తవం. అమరవీరుల స్తూపాన్ని కట్టడము అవాస్తవమా జయశంకర్ అక్కడ విగ్రహం ఈ రోజు ఒక పర్యాటక రంగంగా అభివృద్ధి చెందడము అనేది అవాస్తవమా తెలంగాణ మొత్తాన్ని ఒక అభివృద్ధి పదంలో ఉంచడం అవాస్తవమా మొత్తం ఎక్కడికక్కడ తెలంగాణ అమరుల యొక్క అస్తిత్వాన్ని గుర్తించే విధంగా వ్యవహరించడము నిలబెట్టడము తప్ప చెప్పేది తప్పని ఎవరు అంటలేదు కదండి. ఏమీ చేయలేదు సెక్రటరీ నిర్మాణం జరిగిన తర్వాత అక్కడ కొంత ప్లేస్ కేటాయించింది ఇదే అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వమే మరి అప్పుడే నిర్మాణం జరిగిపోయింది ఇక్కడ ఈ రచ్చ ఉండేది కాదు కదా. రవి గారు ఇప్పుడు ఆయన చెప్తారు చెప్పండి. అది ఏంటంటే ఆడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి కేటాయించారు అవును. ఆ రోజు ఇనాగ్రేషన్ అప్పుడు కానీ అది ఇనాగ్రేషన్ అప్పుడు కానీ ఆ రెండింటి మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహం వస్తుందని అక్కడ అనౌన్స్ చేసి దాని డిజైన్స్ కూడా తయారు చేశారు ఓకే ఈ లోపు అది ఎలక్షన్స్ వచ్చినాయి వాళ్ళు ఆ ఫాస్ట్నెస్ లో అది సార్ అంత పెద్ద సెక్రటరీ కట్టడానికి వచ్చింది చెప్పండి, కిచెన్ కట్టడానికి రాలే. చెప్పండి. ఐలాండ్ సెక్రటరీ కట్టిన తర్వాత మళ్ళీ అది కట్టి ఆలోచన మధ్యలో ఒక వచ్చింది ఐలాండ్ చెప్పండి మళ్ళా. ఆలోచన డిజైన్ కూడా చేయించారు ప్లేస్ కూడా కేటాయించారు కదా అదే డిజైన్ కూడా సార్, చేశారు నేనేమంటా రవి గారు డిజైన్ కూడా చేసినాం. ఇంకొక మేము ఆపద ఉంది చేసినాం. ఇంకొకటి ఉంది డిజైన్ మళ్ళా కూడా చేసిర్రు. వాస్తవమా అవాస్తవం డిజైన్ తెలియదు చేసిర్రు. ఎవరిని ఉద్దేశించి చెప్పొద్దు ఏమున్నది ఆలోచన అంటే ఇవాళ కాకుండా రేపు ఆడ కేసీఆర్ విగ్రహం పెడదాం అదే కదా ఇప్పుడు ఆయన అది కామెంట్ చేసింది అదే ఇవాళ కదా కాదు పోయి రేపు ఎప్పుడైనా కేసీఆర్ విగ్రహం పెడదాం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అదే. కేసీఆర్ విగ్రహం పెట్టుకోవడం కోసం అది రాజకీయ బుద్ధుడి పక్కన ఆరోపణ, అది రాజకీయ బుద్ధుడైన విగ్రహం ఆరోపణలు పెట్టుకోవడం సార్ అవి. అదే అంటున్నారు. వాస్తవానికి లేదండి. అక్కడ వాస్తవాలు కాదు. గవర్నమెంట్ వాస్తవాల్ని ఆ రోజు జూన్ ప్రేమ్ గారి రోజు మర్చిపోతే నేనేం చేయలేను అది ఇది కూడా ఆ, ఆరోపణ. డిజైన్స్ తయారు చేసినండి. పెట్టడానికి ప్రయత్నం చేస్తారంటే కేసీఆర్ గారి విగ్రహం ఏమో పెడతారని జరుగుండొచ్చు చెప్పేసి కదా సార్ తప్పదు. తప్పదు. తప్పేం లేదు. గౌతమ్ గారు అక్కడ పెట్టిన లేదండి. డిజైన్ అంతా చేసిందేమో అంత తెలంగాణ పెద్ద తల్లి కోసం. సెక్రటరీ కట్టడానికి స్పేస్ వచ్చింది. ఇచ్చిందేమో ఏడు తెలంగాణ ఫీట్ల కోసం విగ్రహం పెట్టడానికి దాన్ని రాలే. డిజైన్ చేసిందంతా తెలంగాణ తల్లి కోసం అరే నువ్వు వంద దాన్ని చెప్తావు, కేసీఆర్ చెప్పడం గారి విగ్రహం కాదు, పెట్టడానికి ఆచరణలో చెప్పేసి తీసుకుంటే అంటే అయిపోతుంది కదా. ఏం మాట మాట్లాడినట్టు అది డిజైన్ చేసిర్రు అది డిలే అయింది అది మీ అందరం చూసిందే అనౌన్స్మెంట్ దానికి సంబంధించింది మొత్తం ఉన్నది 19 నెలలు అయింది సార్ 19 నెలలు అయింది డిజైన్ ఫైనల్ అయ్యి 2 సంవత్సరాల టైంలో 2 సంవత్సరాల టైంలో ఒక విగ్రహం పెట్టడానికే కాలేదా కొన్ని వదిలేండి. అరే కొన్ని ఏంది సార్ అర్థమైంది వాళ్ళకి ఇప్పుడు అందుకనే కదా అనుకూలంగా మీ చేయాలనుకుంటున్నారు. పార్టీ ప్రశ్నించే అవకాశం మీకు ఇచ్చినట్టే అది కట్టేసి అయిపోయింది అది అసలు. ఉద్దేశపూర్వకంగా చేసినటువంటిది కాదు అది డిలే అయిపోయింది ఆయన ఇంకో రాజకీయ విశ్లేషకుడు overall ఏం జరిగిందో చెప్తున్నారు. రాజీవ్ గాంధీ విగ్రహము అక్కడ నుంచి 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది
పంజగుట్ట చౌరస్తా పంజగుట్ట చౌరస్తా, ఆ రాజీవ్ గాంధీ చౌక్ అని అక్కడ ఉంటది. సోమాజిగూడ ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం అక్కడ పెట్టాల్సినటువంటి అవసరం లేదండి. ఇది వాళ్ళ పార్టీ హైకమాండ్ మెప్పు కోసం పెట్టేటువంటిదే తప్ప ఎవరైనా తెలంగాణ సెక్రటేరియట్ అటు అమరవీరుల జ్యోతి ఉన్నటువంటి సందర్భంలో మధ్యలో ఆడ అంతకుముందు కూడా ఇది తెలుగు తల్లి విగ్రహం ఉండేది. ఆ విగ్రహం ప్లేస్ లో తెలంగాణ తల్లి రావాలి కదా, అది ఉన్నదే అందుకోసం. అది ఆ ప్లేస్ అంతకుముందు తెలుగు తల్లి ఉండే, తెలుగు తల్లిని తీసి ఇది పెట్టాలని కదా అది తీసింది. అదంతా ఆ వ్యవహారం తెలుగు తల్లి కూడా అందుకే స్మూత్ గా దానికి సంబంధించిన ఒకేసారి డెవలప్మెంట్ యాక్టివిటీలో భాగంగా తీసిరు. అది అక్కడ తెలంగాణ తల్లి పెట్టాలనే కాన్సెప్ట్ తోటి నువ్వు దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం పెడతావు అంటే పెట్టి ఇప్పుడు తాత్కాలికంగా ఉంటుండొచ్చు. ఉన్నట్టు పక్కకే పివి నరసింహారావు ఉంది అంటే పక్కకే రాజీవ్ గాంధీ ఉందని కూడా అంటారు. ఇందిరాగాంధీ కూడా ఉంది అక్కడ. ఇప్పుడు ఆ సందర్భంలో ఆడ తెలంగాణ తల్లి ఉండాలి. ఇప్పుడు ఉన్నారు రేపు ఎవరైనా తీస్తారు కంపల్సరీ, నేను అనుకుంటా రేపు గవర్నమెంట్ వస్తే కంపల్సరీ తీస్తారు. అది అదేంటంటే అది తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సిన ప్లేస్. అది మీరు సెక్రటరీ లోపల పెడతా అంటే లోపల ఉండేది లోపల ఉంటుంది. ఇదైతే పెట్టాల్సినటువంటిది కాదు, కేవలం పార్టీ హైకమాండ్ మెప్పించడం కోసం పెడుతున్నటువంటి విగ్రహం కిందనే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. భవిష్యత్తులో మరి ఏం జరుగుతుందో, ఏ పార్టీ అధికారం వచ్చిందో ఎట్లుంటుందో చూడాల్సి. దాని మీద కూడా మాట్లాడారు కేటీఆర్ గారు. మేము ఒకవేళ ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు, డెఫినెట్ మీ అధికారంలోకి వస్తే మేము తీసేస్తాం, ఖచ్చితంగా తీసేస్తామండి, గ్యారంటీగా తీసేస్తాం, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకనంటే ఈ రోజు ప్రజెంట్ తెలంగాణ అస్తిత్వానికి రాజీవ్ గాంధీ గారికి సంబంధం లేదు. తను దేశ ప్రధాని, తను గౌరవిద్దాం. తను 6వ దేశ ప్రధానిగా ఉన్నారు. తను టెక్నాలజీలో కావచ్చు, ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడం కావచ్చు ఆలోచనలు చేశారు. దాన్ని మనం ఆహ్వానిద్దాం, ప్రతి ఒక్కళ్ళని దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు, అది వేరే సంగతి. కానీ ఇక్కడ ఒక తెలంగాణ అస్తిత్వాన్ని గుర్తించే సందర్భంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టే ప్లేస్ ని కైవసం చేసుకొని దాన్ని టాపిక్ అంతా డైవర్ట్ చేసి మేము అక్కడ పెడతామంటే ఖచ్చితంగా అదే కుటుంబం తెలంగాణ ఇచ్చింది కదా, ఆ మానవతా దృక్పథాన్ని మీరు ఆగొచ్చు కదా, ఎందుకు మీరు దాన్ని ఇష్యూ చేస్తున్నారు? తప్పుతా నేను అది మాట్లాడట్లేదండి, ఖచ్చితంగా ఇప్పుడు అది నేను నెక్స్ట్ పాయింట్ అదే చెప్పదలుచుకున్నాను. ఒకవేళ అదే వాస్తవం అనుకుంటే సోనియా గాంధీ విగ్రహాన్ని మంచి ఒక ప్లేస్ ని ఏర్పాటు అనేక కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఆడనే ఉంది కదా. అట్లాగా సార్ అంత రవి గారు, నేను ఇక్కడ ఏమంటున్నానంటే దీనికి కావాలి